ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 26వ అధ్యాయము తెలుసుకుంటున్నాము. మొత్తము సతీఖండములోని 16వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 26వ అధ్యాయంలో ప్రయాగయందు మహాత్ములైన సకల మునుల ద్వారా చేయబడు యజ్ఞమునందు దక్షుడు భగవంతుడకు శివుని తిరస్కరించి శాపమివ్వటము, నందీశ్వరుడు బ్రాహ్మణ కులమును శపించటము, భగవంతుడైన శివుడు నందిని శాంతింప చేయటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, పూర్వకాలమున మహాత్ములైన మునులందరూ ప్రయాగయందు సమావేశమయ్యారు. అక్కడ కలిసిన ఆ మహాత్ములందరూ విధి విధానముగా ఒక గొప్ప యజ్ఞము చేశారు. ఆ యజ్ఞమునకు సనకాది సిద్ధగణములు, దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, బ్రహ్మను సాక్షాత్కరింప చేసుకొనిన జ్ఞానులు కూడా వచ్చారు. నేను కూడా మూర్తిమంతములు తేజస్సంపన్నములైన నిగాగమములతో కూడా సపరివారముగా అక్కడకు వెళ్ళాను. అనేక విధములైన ఉత్సవములతో అక్కడ ఒక విచిత్ర సమావేశము జరిగింది. వివిధములైన శాస్త్ర సంబంధములను గూర్చి జ్ఞాన చర్చ, వాద వివాదములు జరుగుతున్నాయి. మునేంద్ర, అదే సమయమున సతీదేవి పార్షదులు వెంటరాగా త్రిలోక హితకారి సృష్టికర్త, అందరికీ స్వామి భగవంతుడైన రుద్రుడు కూడా వచ్చున్నాడు. భగవంతుడకు శివుని రాకను చూసి సకల దేవతలు, సిద్ధులు, మునులు కూడా తమ భక్తిభావముతో ప్రణమిల్లారు, వారిని స్తుతించారు. శివుని ఆజ్ఞను పొంది అందరూ కూడా ప్రసన్నులై వారి వారి స్థానములందు ఆసీనులయ్యారు. భగవంతుని దర్శనమును పొంది అందరూ సంతుష్టులయ్యారు, తమ సౌభాగ్యమును ప్రశంసించుకున్నారు. ఈ మధ్యలో ప్రజాహితులకు కూడా ప్రభువైన దక్షుడు ఎంతో తేజస్వి అయి ఆకస్మికముగా తిరుగుతూ ప్రసన్నుడై అక్కడికి వచ్చాడు. అతడు నాకు నమస్కరించి నా ఆజ్ఞతో అక్కడ కూర్చున్నాడు. దక్షుడు ఆ దినములలో సమస్త బ్రహ్మాండమునకు అధిపతిగా చేయబడి ఉన్నాడు కాబట్టి అందరి చేత సమ్మానితుడై ఉన్నాడు. కానీ తాను గౌరవప్రదమైన ఈ పదవిని పొందిన గొప్ప అహంకారం అతనిలో ఉన్నది. దానికి కారణము అతడు తత్వజ్ఞాన శూన్యుడు. దేవర్షులు అందరూ అప్పుడు ఆయనను నతమస్తకులయ్యారు, 2 చేతులు జోడించి ప్రణమిల్లారు. ఉత్తమ తేజస్వి అయిన దక్షుని ఆదరించారు, సత్కరించారు. కానీ అనేక విధములుగా లీలా విహారములను చెయ్యువాడు, అందరికీ స్వామి, ఉన్నతమైన లీలాకారుడు, సర్వస్వతంత్రుడు, పరమేశ్వరుడైన మహేశ్వరుడు ఆ సమయమున దక్షునకు తలవంచలేదు. ఆ స్వామి తన ఆసనమునందే కూర్చొని ఉన్నాడు. నిలబడి దక్షునకు స్వాగతము పలకలేదు. మహాదేవుడు తనకు నమస్కరించకపోవటము చూసి నా కుమారుడైన ప్రజాపతి దక్షుడు అప్రసన్నుడయ్యాడు. అతనికి రుద్రుని మీద ఆకస్మికముగా కోపము వచ్చింది. అతడు జ్ఞానశూన్యుడయ్యాడు. అహంకారి అయిన కారణమున మహాప్రభువైన రుద్రుని క్రూర దృష్టితో చూసి అందరూ వినుచుండగా ఎలుగెత్తి ఇలా చెప్పాడు, సమస్త దేవతలు, అసురులు, శ్రేష్ఠులైన బ్రాహ్మణులు, ఋషులు విశేషముగా నాకు నత్తమస్తకులవుతున్నారు. కానీ ప్రేత పిశాచములతో కూడి మహామనస్విలాగా కూర్చొని ఉన్న దుష్టుడైన శివుడు మానవునిలాగా నాకెందుకు ప్రణమిల్లుటము లేదు? శ్మశానమున నివసిస్తూ లజ్జావిహీనుడై ఇప్పుడితడు నమస్కరించకుండుటకు కారణమేమిటి? వీనికి వేదోక్త కర్మలు లుప్తమైనాయి. భూత పిశాచములతో సేవించబడుతూ మత్తెక్కి తిరుగాడుతున్నాడు. శాస్త్ర విధానమును అవహేళన చేసి నీతి మార్గమును ఎప్పుడూ కళంకితము చేస్తున్నాడు. ఇతనితో ఉండువారు, ఇతని అనుచరులు పాఖండులు, దృష్టులు, పాపాచారులై బ్రాహ్మణులను చూసి
ఉద్దండులై వారిని నిందిస్తూ ఉన్నారు. ఈతడు స్వయముగా స్త్రీయందు ఆసక్తుడై రతికర్మయందే దక్షుడు. కాబట్టి నేను ఇతనిని శాపమివ్వటానికి ఉద్యమించాను. ఈ రుద్రుడు 4 వర్ణముల వారి నుండి వేరైనవాడు, వికార స్వరూపుడు. వీనిని యజ్ఞము నుండి బహిష్కృతుని చెయ్యాలి. ఈతడు శ్మశానమునందు నివసించువాడైన ఉత్తమ కుల జన్మహీనుడు. కాబట్టి దేవతలతో పాటు యజ్ఞమున ఈతడు భాగమును పొందకుండుగాక. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, దక్షుడు చెప్పిన మాటలు విని భృగువు మొదలగు చాలామంది మహర్షులు రుద్రదేవుని దుష్టుడని అనుకొని దేవతలతో పాటు ఆ స్వామిని నిందింపసాగారు. దక్షుని మాటలు విని నందికి ఎంతో రోషము వచ్చింది. అతని నేత్రములు చంచలములయ్యాయి. ఆ దక్షునకు శాపం ఇచ్చే ఆలోచనతో వెంటనే ఇలా పలికాడు. నందీశ్వరుడు చెప్తున్నాడు, ఓరి మహామూఢుడా, దుష్టబుద్ధి శఠుడా, దక్ష, నీవు నా స్వామి అయిన మహేశ్వరుని యజ్ఞము నుండి ఎందుకు బహిష్కృతిని చేశావు? ఆ స్వామి స్మరణ మాత్రము చేతనే యజ్ఞములు సఫలమవుతాయి, తీర్థములు పవిత్రములవుతాయి. అట్టి మహాదేవునకు నీవు శాపం ఎట్లా ఇచ్చావు? దుర్బుద్ధివగు దక్ష, నీవు బ్రాహ్మణ జాతి యొక్క చాపల్యము చేత ప్రేరితుడవై ఈ రుద్రదేవుని వ్యర్థముగా శపించావు. మహాప్రభువు రుద్రుడు సర్వదా నిర్దోషి అయినప్పటికీ స్వయముగా నీవు ఆ స్వామిని అవమానపరిచావు. బ్రాహ్మణాధమా, ఈ జగత్తును సృష్టించి పాలించి సంహారము చేయు ఈ మహేశ్వరునికి నీవు శాపం ఎట్లా ఇచ్చావు? నంది ఈ విధముగా దూషించగా ప్రజాపతి దక్షుడు రోషముతో మండిపడ్డాడు. వారిని శపిస్తూ ఇంకా ఇలా చెప్తున్నాడు, ఓ రుద్రగణములారా, మీరందరూ కూడా వేదముల నుండి బహిష్కృతులవుతారు, వైదిక మార్గ భ్రష్టులవుతారు, మహర్షుల ద్వారా పరిత్యజించబడతారు, పాఖండవాదమున కలిసిపోతారు, శిష్టాచార దూరులగుతారు, తల మీద జడను శరీరమునందు భస్మము నలదుకొని అస్థికలను ఆభూషణములుగా ధరించి మద్యపానమున ఆసక్తులవుతారు. దక్షుడు శివుని పార్షదులను ఈ విధముగా శపించగా ఆ శాపముని విని శివుని ప్రియభక్తుడైన నంది అత్యంత రోషావేశములకు లోనయ్యాడు. శిలాద పుత్రుడగు నంది భగవంతుడగు శంకరునకు ప్రియమైన పార్షదుడు, ఎంతో తేజస్వి. అతడు గర్వముతో నిండిన మహాదుష్టుడైన దక్షునికి అప్పటికప్పుడు ఈ విధముగా సమాధానము చెప్పాడు. ఓరి శఠ, దుర్బుద్ధివగు దక్ష, నీకు శివతత్వ జ్ఞానము ఇంచుకంతా లేదు. కాబట్టే నీవు శివ పార్షదులను వ్యర్థముగా శపించావు. అహంకారివగు దక్ష, భృగువు మొదలగు వారికి బ్రాహ్మణత్వ అభిమానమున్నది. వారి చిత్తములందు దుష్టత్వము నిండి ఉన్నది. కనుకనే అట్టివారు మహేశ్వరుని అపహసించారు. భగవంతుడకు రుద్రునికి విముఖుడనైన నీకు ఇచ్చట ఉన్న నీ వంటి దుష్ట బ్రాహ్మణులకు నేను రుద్రతేజ ప్రభావము చేత శాపమిస్తున్నాను. నీ వంటి బ్రాహ్మణుడు కర్మఫలమును ప్రశంసించు వేదవాదముల నందు చిక్కుకొని వేద తత్వజ్ఞాన శూన్యులవుతారు. ఆ బ్రాహ్మణులు ఎప్పుడూ భోగములయందు తన్మయులై స్వర్గమునే అన్నింటికంటే గొప్ప పురుషార్థమని అనుకుంటారు. స్వర్గమున కంటే శ్రేష్టమైన ఇంకొక వస్తువేదీ లేదు అని చెప్తారు. అట్లు చెబుతూ క్రోధ లోభమదములకు లోనై లజ్జా విహీనులకు భిక్షకులవుతారు. ఎంతోమంది బ్రాహ్మణులు వేద మార్గమును ఎదుట ఉంచుకొని శూద్రయజ్ఞములు చేయువారై దరిద్రులవుతారు. సదా దానమును స్వీకరించుటయందే లగ్నమై ఉంటారు. దూషితమైన దానమును గ్రహించి వారందరూ కూడా నరకగాములవుతారు. దక్ష, వారిలో కొందరు బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులుగా కూడా అవుతారు. పరమేశ్వరుడకు శివుని సామాన్య దేవతగా భావించి ఆ స్వామికి ద్రోహమనరించు దుష్టబుద్ధి గల ప్రజాపతి దక్షుడు తత్వజ్ఞాన విముఖుడవుతాడు. విషయ సుఖములందలి కోరికతో కామనారూపమైన కపట ధర్మము గల గృహస్థాశ్రమమున ఆసక్తుడై ఉంటాడు. కర్మకాండను
కర్మఫలమును ప్రశంసిస్తాడు. సనాతన వేదవాదమును విస్తరింపచేస్తుంటాడు. ఇతనికి ఆనందదాయకమైన సుఖము నశిస్తుంది. ఇతడు ఆత్మజ్ఞానమును మరిచిన పశువుతో సమానమవుతాడు. ఈ దక్షుడు కర్మభ్రష్టుడై శీఘ్రముగానే గొర్రె ముఖముతో కూడి ఉంటాడు. ఈ విధముగా కుపితుడైన నంది బ్రాహ్మణులను శపించాడు. దక్షుడు మహాదేవునకు శాపమిచ్చాడు. అప్పుడక్కడ గొప్ప హాహాకారములు వ్యాపించాయి. నారద, నేను వేదములను ప్రతిపాదించదును కాబట్టి శివతత్వమును చక్కగా ఎరుగుదును. కాబట్టి దక్షుడిచ్చిన శాపము విని నేను పదే పదే అతనిని భృగువు మొదలుగా గల బ్రాహ్మణులను కూడా నిందించాను. సదాశివుడకు మహాదేవుడు కూడా నంది మాటలు విని నవ్వుతూ మధుర వాక్కులచే నందికి నచ్చచెప్పసాగాడు. సదాశివుడు నందితో ఇలా చెప్తున్నాడు: నంది, నా మాట విను. నీవు పరమజ్ఞానివి. నీవు క్రోధితుడవు కావద్దు. నాకు శాపము ఇవ్వబడినదని భ్రమచెంది వ్యర్థముగా బ్రాహ్మణుల కులమును శపించావు. నిజమునకు నన్నే శాపము స్పృశింపజాలదు. నీవు ఉత్తేజితుడవు కానవసరము లేదు. వేదము మంత్రాక్షరమయము, సూక్తమయము. ప్రత్యేక సూక్తమునందు సమస్త దేహదారుల ఆత్మ అంటే పరమాత్మ ఆత్మ ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి ఆ మంత్రముల స్వరూపమును ఎరిగినవాడు నిత్య ఆత్మవేత్త అవుతాడు. కాబట్టి నీవు రోషముతో వారికి శాపం ఇవ్వవలదు. బుద్ధి అంత దూషితమైన ఎప్పుడూ వాడు వేదమును శపింపలేడు. నాకిప్పుడు శాప ప్రభావము కొంచెమైనా లేదు. ఈ విషయమును నీవు బాగా తెలుసుకో. ధీమతి, నీవు సనకాది సిద్ధులకు కూడా తత్వజ్ఞానోపదేశమొసగగల సమర్థుడవు. కాబట్టి శాంతుడవు కమ్ము. నేనే యజ్ఞమును, నేనే యజ్ఞకర్మను, యజ్ఞాంగ సకల ఉపకరణములను నేనే. యజ్ఞమునకు ఆత్మను నేను, యజ్ఞపరాయణుడగు యజమానిని కూడా నేనే. యజ్ఞము నుండి బహిష్కృతుడను కూడా నేనే. ఇతడెవరు, నీవెవరు, వీరెవరు? వాస్తవమునకు అన్నీ నేనే. నీవు నీ బుద్ధిని ఉపయోగించి ఈ విషయమును గూర్చి ఆలోచింపుము. నీవు బ్రాహ్మణులకు వ్యర్థముగా శాపమిచ్చావు. మహామతి నంది, నీవు తత్వజ్ఞానము ద్వారా ప్రపంచ రచనకు బాధ్యుడగు ఆత్మనిష్ట జ్ఞానివై క్రోధాదుల చేత శూన్యుడవగుము. బ్రహ్మ చెప్తున్నాడు: నారద, భగవంతుడకు శంభుడు ఈ విధముగా నచ్చచెప్పగా నందికేశ్వరుడు వివేకపరాయణుడయ్యాడు. క్రోధరహితుడై శాంతుడయ్యాడు. భగవంతుడకు శివుడు కూడా తన ప్రాణప్రియుడకు పార్షదుడైన నందికి క్రోధతత్వమును బోధించాడు. ప్రమదగణములతో కూడి ప్రసన్నుడై ఆ స్వామి అక్కడ నుండి సంతోషముతో తన స్థానమునకు వెళ్ళిపోయాడు. ఇక్కడ రోషావేశములతో దక్షుడు కూడా బ్రాహ్మణ పరివృతుడై తన గృహమునకు మరలాడు. కానీ అతని చిత్తము శివద్రోహమునందే ఆసక్తమై ఉన్నది. రుద్రునకు శాపమిచ్చిన సంఘటనను స్మరిస్తూ దక్షుడు ఎంతో రోషముతో రగిలిపోతున్నాడు. అతని బుద్ధిని మూర్ఘత ఆవహించింది. ఆయన శివుని ఎడల శ్రద్ధను పరిత్యజించి శివ అర్చకులను నిందింపసాగాడు. నాయన నారద, ఈ విధముగా పరమాత్ముడైన శంభునితో దుష్టముగా ప్రవర్తించి దక్షుడు తన దుష్టబుద్ధిని ప్రకటించిన విషయమును నీకు చెప్పాను. ఇప్పుడు పరాకాష్ఠకు చేరిన అతని దుష్టబుద్ధి యొక్క వృత్తాంతమును నీకు వినిపిస్తాను, వినుము అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 26 సమాప్తము. 27వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.